హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. ఐబీపీఎస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్లో మల్టిపుల్ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్లో ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అయితే హైర్ చేస్తున్నారు. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత పే స్కేల్ చూసుకుంటే ప్రొబేషనరీ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి బేసిక్ వచ్చి 48,480 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 7 years వరకు పర్ ఇయర్కి 2,000 పే చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 2 years వరకు 2,340 రూపీస్ పే చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 7 years వరకు 2,680 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st July 2026కి 20 years నుంచి 30 years లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 years వరకు ఉంటుంది. తర్వాత పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి బెంచ్ మార్క్ డిజేబిలిటీ అనేది 40% కంటే ఎక్కువగా ఉంటే మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్కి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత 21st July 2026కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ చేసిన ఎనీ డిస్ప్లే అయినా పర్లేదు, కాకపోతే మార్క్ లిస్టు, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 175 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్ 850 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా 1st July నుంచి 21st July లోపు. అలాగే ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు అడిషనల్గా బ్యాంక్ ఛార్జెస్ కానీ ఏమైనా ఛార్జెస్ పడితే క్యాండిడేట్సే భరించాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది. 30 మార్క్స్కి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటుంది. 30 మార్క్స్కి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ టాపిక్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటుంది. 40 మార్క్స్కి ఇంగ్లీష్, హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 20 minutes ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటుంది. 100 మార్క్స్కి డ్యూరేషన్ 60 minutes ఉంటుంది. కాకపోతే ఈ యొక్క ఈచ్ టెస్ట్లోనూ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుంటే రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది. 60 మార్క్స్కి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 45 minutes ఉంటుంది. తర్వాత జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్, ఫినాన్షియల్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్కులర్స్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటుంది. 60 మార్క్స్కి ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. డ్యూరేషన్ 35 minutes ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది. 20 మార్క్స్కి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 35 minutes ఉంటుంది. డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది. 60 మార్క్స్కి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 45 minutes ఉంటుంది. టోటల్గా 170 క్వశ్చన్స్ ఉంటుంది. 200 మార్క్స్కి డ్యూరేషన్ 160 minutes ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్లో ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఉంటుంది. 25 మార్క్స్కి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. డ్యూరేషన్ 30 minutes ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి పర్సనాలిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల క్వాలిఫై కానీ డిస్క్వాలిఫై కానీ ఎటువంటిది ఏమి జరగదు. జస్ట్ పర్సనాలిటీని టెస్ట్ చేస్తారంతే. కాకపోతే మీ యొక్క పర్సనాలిటీని ఇంటర్వ్యూకి ఫీడ్బ్యాక్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్లో కానీ మెయిన్ ఎగ్జామ్లో కానీ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. 1/4 అంటే 20 రాంగ్ ఆన్సర్స్ పెడితే కరెక్ట్ ఆన్సర్స్ నుంచి 5 మార్క్స్ అయితే లెస్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్సనాలిటీ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ సో ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్ నుంచి మాత్రమే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ చూసుకుంటే ఇది ఓన్లీ ఫర్ ఎస్సీ, ఎస్టీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లేకపోతే లేదు. తర్వాత ఇంటర్వ్యూకి మెయిన్ ఎగ్జామ్ పర్సనాలిటీ టెస్ట్ని బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూలో 100 మార్క్స్ ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే 40% కంటే ఎక్కువ వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 35% కంటే ఎక్కువ వస్తే సరిపోతుంది. కాకపోతే ఇది వెయిటేజ్ రేషియో ప్రకారం కన్సిడర్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చి 80 మార్క్స్కి, ఇంటర్వ్యూ వచ్చి 20 మార్క్స్గా నార్మలైజేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కాల్ లెటరు, అప్లికేషన్ ఫాము, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, మార్క్ షీటు, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైనా వర్క్ చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే తీసుకెళ్లొచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి, ఇంటర్వ్యూకి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. లైక్ పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్స్తో. తర్వాత రేషన్ కార్డు, లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళినట్లయితే వ్యాలిడ్ కాదు. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైతే వాళ్ళ యొక్క నేమ్ని చేంజ్ చేశారో వాళ్ళ గెజెట్ నోటిఫికేషన్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే అఫిడవిట్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో ఉండకూడదు. మిక్స్డ్ లెటర్స్‌లో ఉండాలి. తర్వాత ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్‌లో డిఫరెంట్ స్టేజెస్‌లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి క్యాండిడేట్స్ ఎటువంటి మెహందీస్ కానీ, కలర్స్ కానీ, ఇంక్స్ కానీ చేతికి అప్లై చేసుకోకూడదు. తర్వాత కాల్ లెటర్ ఫర్ ఫిలిమ్స్‌కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్‌లో మీ యొక్క కాల్ లెటర్‌ని కలెక్ట్ చేయరు. కాకపోతే అది చెక్ చేసి స్టాంప్ కానీ, సిగ్నేచర్ కానీ చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్‌కి మీ యొక్క ప్రిలిమినరీ కాల్ లెటరు, అలాగే మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ 2 తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఏ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తారో సేమ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో 8 కాపీస్ ఉండాలి. ఎందుకంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు సో మీకు 8 కాపీస్ అనేది కావాల్సి పడుతుంది. తర్వాత పేమెంట్ మోడ్ చూసుకుంటే ఆన్‌లైన్‌లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వాలెట్స్, యూపీఐ ద్వారా మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడిట్ విండో చూసుకున్నట్లయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ నుంచి 2 డేస్ తర్వాత మనం ఎడిట్ చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ కేటగిరీస్ మాత్రమే ఎడిట్ చేసుకునైతుంది. ఇన్ కేస్ నేమ్, ఈమెయిల్, మొబైల్, స్టేట్ ఇలాంటివి ఏది ఎడిట్ చేసుకునేదానికి ఆప్షన్ లేదు. ఇన్ కేస్ మీరు కేటగిరీ ఎడిట్ చేసుకున్న రూ. 200 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి రిజర్వేషన్ అయితే లేదు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ లోపల కొన్ని ఐటెమ్స్ అనేది అలో లేదు. అది కూడా స్టేషనరీ ఐటెమ్స్, టెక్స్టాక్చువల్ మెటీరియల్స్, ప్రింటెడ్, రిటర్న్, బైట్స్ ఆఫ్ పేపర్స్ కానీ, జియోమెట్రీ కానీ, పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, క్యాలిక్యులేటర్సు, స్కేలు, రైటింగ్ ప్యాడు, పెన్ డ్రైవ్సు, లాగ్ టేబుల్సు, ఎలక్ట్రానిక్స్ పెన్సు, స్కేనర్సు, అలాగే కమ్యూనికేషన్ డివైజెస్ చూసుకుంటే మొబైల్ ఫోన్ కానీ, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్. అదర్ ఐటెమ్ చూసుకుంటే గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఎయిర్ పిన్స్, ఎయిర్ బ్యాండ్, బెల్ట్, క్యాప్స్, అలాగే రింగ్స్, ఇయర్ పిన్స్, నోస్ పిన్స్, చైన్, నెక్లెస్, పెండెంట్స్, బ్యాడ్జెట్, బ్రోచ్ ఇవన్నీ కంప్లీట్‌గా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత వాచు, రిస్ట్ వాచు, కెమెరా, డివైజెస్, స్టోరేజ్ ఫెసిలిటీస్ సో ఇలాంటివి ఏది తీసుకెళ్ళకూడదు. సో ఈ నోటిఫికేషన్‌లో టోటల్‌గా మనకి 6,715 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఎస్సీ వాళ్ళకి 285 వేకెన్సీస్, ఎస్టీకి 142, ఓబీసీకి 513, ఈడబ్ల్యూఎస్‌కి 190, అన్‌రిజర్వ్డ్‌కి 770 టోటల్‌గా 1900 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి హెచ్ఐలో 19, ఓసీలో 19, వీఐలో 19, ఐడీలో 19 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్సీలో 75, ఎస్టీకి 37, ఓబీసీకి 35, ఈడబ్ల్యూఎస్‌కి 50, అన్‌రిజర్వ్డ్ 203 టోటల్‌గా 500 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి హెచ్ఐలో 5, ఓసీలో 5, వీఐఏలో 5, ఐడీలో 5. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళకి ఎస్సీలో 165, ఎస్టీలో 82, ఓబీసీలో 297, ఈడబ్ల్యూఎస్‌లో 110, అన్‌రిజర్వ్డ్‌కి 446 టోటల్‌గా 1100 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి హెచ్ఐలో 11, ఓసీలో 11, వీఐలో 11, ఐడీలో 11. తర్వాత కెనరా బ్యాంక్ వాళ్ళకి ఎస్సీలో 225 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీకి 112, ఓబీసీకి 405, ఈడబ్ల్యూఎస్‌కి 150, అన్‌రిజర్వ్డ్‌కి 608 టోటల్‌గా 1500 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి హెచ్ఐలో 15, ఓసీలో 15, వీఐలో 15, ఐడీలో 15. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్సీ వాళ్ళకి 75, ఎస్టీకి 37, ఓబీసీకి 135, ఈడబ్ల్యూఎస్‌కి 50, అన్‌రిజర్వ్డ్‌కి 203 టోటల్‌గా 500 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి హెచ్ఐలో 5, ఓసీలో 5, వీఐలో 5, ఐడీలో 5 వేకెన్సీస్. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కి ఎస్సీలో 84 వేకెన్సీస్, ఎస్టీకి 41, ఓబీసీకి 148, ఈడబ్ల్యూఎస్‌కి 54, అన్‌రిజర్వ్డ్ 223 టోటల్‌గా 550 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి హెచ్ఐలో 9, ఓసీలో 8, వీఐలో 6, ఐడీలో 8 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి ఎస్సీ వాళ్ళకి 76, ఎస్టీకి 38, ఓబీసీకి 136, ఈడబ్ల్యూఎస్‌కి 50, అన్‌రిజర్వ్డ్ 204 టోటల్‌గా 504 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి హెచ్ఐలో 5, ఓసీలో 5, వీఐలో 5, ఐడీలో 5 వేకెన్సీస్ ఉంది. తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌కి ఎస్సీకి 24, ఎస్టీకి 13, ఓబీసీకి 47, ఈడబ్ల్యూఎస్‌కి 15, అన్‌రిజర్వ్డ్‌కి 62 టోటల్‌గా 161 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి హెచ్ఐలో 4, ఓసీలో 2, వీఐలో 1, ఐడీలో 9 వేకెన్సీస్ ఉన్నాయి. సో రిమైనింగ్ బ్యాంక్స్ అనేది రిపోర్ట్ చేయలేదు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేసి. ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్, చీరాల, గుంటూరు కానీ, విజయవాడ కానీ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి గుంటూరు కానీ, విజయవాడ కానీ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో ఉంటుంది.
తర్వాత తెలంగాణ స్టేట్ వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఉంటుంది. క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ అండ్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, 10th క్లాస్ సర్టిఫికేట్. సో ఫోటోగ్రాఫ్ ఇమేజ్ అనేది 4.5 విడ్త్, 3.5 హైట్ ఉండాలి. 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ అనేది వెబ్ క్యామ్ మొబైల్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. సిస్టమ్స్, ల్యాప్టాప్ వాడేవాళ్ళు వెబ్ క్యామ్ ఉండాలి. మొబైల్ ఫోన్స్ యూజ్ చేసేవాళ్ళు QR కోడ్ని స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. సో QR కోడ్ స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ ఉండాలి, స్ట్రైట్కి చూస్తూ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఏమేమి చేయకూడదంటే స్మాల్ సైజ్ ఫోటో క్లిక్ చేయకూడదు, గ్లాసెస్ కానీ సన్ గ్లాసెస్ పెట్టుకోకూడదు, షాడో ఫేస్ ఉండకూడదు, మాస్క్ ఉండకూడదు, అలాగే ఇంప్రాపర్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు, డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. తర్వాత సిగ్నేచర్ అనేది 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉండకూడదు, మిక్స్డ్ ఉండాలి. తర్వాత లెఫ్ట్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది 3 cm విడ్త్, 3 cm హైట్ ఉండాలి. 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది 10 cm విడ్త్, 5 cm హైట్ ఉండాలి. 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి. ఈ యొక్క హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్ లో మీ యొక్క నేమ్ ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ PDF ఫార్మాట్లో ఉండాలి, A4 సైజ్ ఉండాలి, 50 KB క్రాస్ చేయకూడదు. తర్వాత ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ చూసుకుంటే 1 జూలై నుంచి 21 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడిట్ విండో చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ క్లోజ్ అయిన 2 days తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఆగస్ట్లో ఉంటుంది. కాల్ లెటర్ వచ్చి ఆగస్ట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి ఆగస్ట్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా సెప్టెంబర్లో ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ వచ్చి సెప్టెంబర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్ ఎగ్జామ్ వచ్చి అక్టోబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చి నవంబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్సనాలిటీ టెస్ట్ అనేది నవంబర్లో ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ అనేది నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జనవరిలో చేయడం జరుగుతుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మల్టిపుల్ బ్యాంక్స్ అనేది పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి మీరు ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మిస్ కాకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి డిస్క్రిప్షన్లో స్మాల్ స్కెచ్ ఉంటుంది, ట్రై చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.